హలో దోస్తులు, నా ముచ్చట్లకి స్వాగతం మామ. చిన్న వర్క్ ఉండి అయితే తిరుపతి దాకా అయితే బయలుదేరదామని బయలుదేరేసాం మామ. ఎర్లీ మార్నింగ్ 3:30 అయితే అవుతుంది మామ. ఇంత చెల్లు ఈయన మాత్రం అసలు నాకేం తెలియదు అన్నట్టు సౌండ్ చేస్తూ పోతున్నాడు. అలా వెయిట్ చేస్తూ ఉంటే బస్ అయితే వచ్చింది మామ. దాన్ని చూస్తే ఇంకా బస్ అయితే ఎక్కేసా. అలా వెళ్తూ నెక్స్ట్ స్టేజ్ దగ్గర అయితే బస్ ఆగింది మామ. ఎవరో అని చూస్తే మా ఆదర్పల్లి సీన్ అయితే బస్ ఎక్కాడు. తిరుపతి బస్ స్టాండ్లో దిగి అయితే ఫ్రెండ్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాం మామ. వాడు వస్తున్నా అని చెప్పి ఒక 20 మినిట్స్ అయితే అక్కడే వెయిట్ చేయించాడు మామ. ఇంకా చేసేదేం లేక వాడి కోసం అయితే అక్కడే వెయిట్ చేస్తూ ఉన్నాం మామ. ఇంకా వాడు వచ్చాక ఎయిర్ బైపాస్ రోడ్ లో చిన్న వర్క్ అయితే ఉంటే అక్కడికైతే బయలుదేరేసాం మామ. మా వాడు మాత్రం ఏంట్రా సడన్ గా వచ్చావు చెప్పకుండా అని చెప్పి ఒకటే క్వశ్చన్స్ మామ. అక్కడి నుంచి టీపీడీకి అయితే వెళ్ళి ఇంక బయలుదేరేసాం మామ. అంత చెల్లో వచ్చి నాకు ఈ మార్నింగ్ బ్యూటిఫుల్ సన్ రైజ్ చూడంగానే అంతా మర్చిపోయేసాం మామ. నెక్స్ట్ ఎక్కడికి వెళ్దాం రా అంటే మా వాడిని ఇంకా బ్రేక్ఫాస్ట్ చేద్దామంటే మా వాడు బైరాగపేటలో ఉన్న ఈ టిఫిన్స్ 30కి అయితే తీసుకొని వచ్చేసాడు మామ. ఇంకా నేనైతే ఇడ్లీ బోండా చెప్పుకున్నా మామ. అది తినేసి ఇంకా అక్కడి నుంచి పాస్పోర్ట్ ఆఫీస్ దగ్గరికి అయితే బయలుదేరేసాం మామ. వాడు అక్కడ నన్ను డ్రాప్ చేసి అయితే వెళ్ళిపోయాడు మామ. అక్కడ వర్క్ కంప్లీట్ చేసుకొని మ్యాక్స్ దగ్గర అయితే వెయిట్ చేస్తూ ఉన్నాం మామ. విషయం ఏంటంటే మా ఫ్రెండ్ నేను వస్తాను వెయిట్ చేయంటే అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాం మామ. మా వాడు ఫోన్ చేసి కార్ అయితే హ్యాండ్ ఇచ్చింది రా మామ అంటే ఇంకా చేసేదేం లేక ర్యాపిడ్ అయితే బుక్ చేసుకొని మళ్ళీ బస్ స్టాండ్కి అయితే బయలుదేరేసాం మామ. ఇంకా అక్కడికి వెళ్ళి బస్ అయితే ఇంటికి అయితే రిటర్న్ అయ్యాం మామ. లైక్ చేయి మామ, షేర్ చేయి, సబ్స్క్రైబ్ చేయి, షేర్ చేయి మామ, గంట కొట్టు మామ.